రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో వెళ్తుండగా రాజుగారి మెట్ట వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలికి చింతూరు పోలీసులు చేరుకున్నారు. బస్సులోని ప్రయాణికులు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారు. వస్తున్నామండి అరకు నుంచి వస్తున్నామండి. మేము చిత్తూరు నుంచి స్టార్ట్ అయ్యాము. అరకు తిరుక్కొని భద్రాచలంకి వెళ్తున్నాము. దీంట్లో ఘాట్ సెక్షన్ లో కొంచెం ప్రాబ్లం అయ్యి కంట్రోల్ తప్పాడు మా డ్రైవరు. నేను పక్కన ఉన్నాను. మా డ్రైవరు కంట్రోల్ తప్పి అప్సెట్ అయిపోయింది. నేను డ్రైవర్ అండి, సెకండ్ డ్రైవరు. మా డ్రైవర్ ఇంకొక అతను మధు అనేసి అతను తోలుతానండి బండి. అతను కంట్రోల్ తప్పి అలిదుర్గా ట్రావెల్స్, విఘ్నేశ్వర ట్రావెల్స్ అండి, చిత్తూరు అండి. 3 గంటలకు జరిగింది. ఫస్ట్ ఒకసారి ఘాట్లో వచ్చినప్పుడు మలుపు తిరిగినప్పుడు అందరం ఇదయ్యాము. ఇంకా జాగ్రత్త నడుస్తూ ఉండేటప్పుడు ఇంకొక ఘాటు తిరిగే లోపలే పడిందిదా తెలుసు. అందరూ అరుస్తా ఉన్నాము. వాళ్ళు తీసే బయట తీయండి కాళ్ళు అందరూ వచ్చి అట్లా జరిగినది. అంతే మళ్ళీ ఎట్లా బయట వచ్చేసినాం సార్ మేము. అది ఈశ్వరుదేవిగా దయ అంతే. అంతకన్నా నాకైతే ఏం తెలియలేదు. అందరు చాలా మంది నా వెనకాల ఉన్న వాళ్ళు కూడా భార్య భర్తలు ఇదైపోయినారు. చాలా బాధ అనిపిస్తా ఉంది. చింతూరు ఘాట్ రోడ్ లో ఒక పిల్గ్రిమ్స్ బస్సు యాక్సిడెంట్ అవడం వల్ల మా దగ్గరికి ఆల్మోస్ట్ 22 మెంబర్స్ వచ్చారు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళలో అందరూ నార్మల్ ప్రస్తుతం స్టేబుల్ గా ఉన్నారు. వాళ్ళకి ఎక్స్రేస్ అయ్యి అవుతున్నాయి. ఒక 4గురికి హెడ్ ఇంజరీస్ అయినాయి. వాళ్ళు కూడా స్టేబుల్ గానే ఉన్నారు. ఈ ఎక్స్రేస్ అందరు తీసిన తర్వాత కూలంకషంగా ఎంతమంది వచ్చారు, ఎవరెవరికి ఏం ఫ్రాక్చర్స్ ఉన్నాయి, దాని ట్రీట్మెంట్ తో ఉన్నాం కాబట్టి ఇప్పుడు పర్టికులర్ గా ఎంతమంది ఫ్రాక్చర్స్ అయినాయి, ఎంతమందికి అనేది మనం చెప్పలేము. 22 మంది ఇప్పుడు స్టేబుల్ గా ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు హెడ్ ఇంజరీ ఉన్నారు కాబట్టి వాళ్ళని ఒకళ్ళని పంపించే సిటీ స్కాన్ కోసం పంపించాల్సిన అవసరం ఉంది. మన దగ్గర హాస్పిటల్లో ఉన్న డాక్టర్లు అందరూ, స్టాఫ్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తగిన వైద్యం అందిస్తున్నాం. ప్రస్తుతానికి అయితే 6 డెడ్ బాడీస్ అయితే వచ్చినాయి. మిగతా 22 మంది అయితే మన స్టేబుల్ గా ఉన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాత్రికులు మృతి చెందడం బాధాకరమన్నారు. గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. రైట్, ఇక ప్రమాద ఘటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చూస్తున్నాం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి? అల్లూరు జిల్లా మారేడుమిల్లి చింతూరు మార్గ మధ్యలో జరిగినటువంటి ఈ వజ్రమణి ట్రావెల్స్ బస్సు ప్రమాదం అనేది విషాదకరంగా మారింది. ఎందుకంటే ఈ ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. 22 మందికి పైగా గాయాలయ్యాయి. అందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడం జరిగింది. చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీరంతా కూడా చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులుగా తెలుస్తుంది. అందులో 12 మంది బెంగళూరు వాసులు ఉన్నారు. మిగిలినటువంటి వారు చిత్తూరు, పలమనేరుకు సంబంధించినటువంటి వ్యక్తులు. మొత్తం 37 మంది ఈ నెల 6వ తేదీన రాత్రి 10 గంటలకు చిత్తూరు టౌన్ నుంచి ఈ వజ్రమణి ట్రావెల్స్ బస్ ద్వారా ఏవైతే రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలన్నింటినీ కూడా సందర్శించేటువంటి కార్యక్రమం చేపట్టారు. 6వ తారీఖున 10 గంటలకు బయలుదేరినటువంటి బస్సు అమరావతి, మంగళగిరిలో అక్కడ ఉన్నటువంటి దేవాలయాలను దర్శించుకున్న తర్వాత విజయవాడ దుర్గగుడికి వచ్చారు. అక్కడి నుంచి ద్వారకా తిరుమలలో ఉన్నటువంటి చిన్న తిరుపతి దేవస్థానానికి రావడం జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ పాలకొల్లు, భీమవరం, ద్రాక్షారామం, సామర్లకోట, ఇలా సింహాచలం, అన్నవరం ఇవన్నీ చూసుకుంటూ శ్రీకాకుళం వరకు వచ్చారు. శ్రీకాకుళంలో అరసవెల్లి సూర్యనారాయణ స్వామితో పాటు శ్రీకాకుళం దేవాలయాలకు వెళ్ళారు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ అరకు వచ్చారు. రాత్రి 9:30 గంటల ప్రాంతం వరకు అరకులో స్టే చేసిన తర్వాత అరకు నుంచి భద్రాద్రి రాముడి దగ్గరికి వెళ్లాలని ఈ టూర్ ప్లాన్ లో ఉండడం జరిగింది. అనుకున్నట్లుగానే అంటే ప్రయాణికులు అలసిపోయాం, అర్ధరాత్రి అరకులోనే ఉన్నామని చెప్పి పట్టుబట్టినప్పటికీ కూడా ఈ బస్సులో ఉన్నటువంటి గైడ్స్ ఎవరైతే ఉన్నారో వారు భద్రాద్రి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ తీసుకుని రెస్ట్ తీసుకుందామని చెప్పి చెప్పడంతో అక్కడ ప్రయాణికులు అంతా కూడా అంగీకరించారు. దీంతో అరకు నుంచి భద్రాచలం వెళ్లాలనే కాన్సెప్ట్ లో
రాత్రి ప్రయాణమయ్యారు. అరకు నుంచి మారేడుమిల్లి మీదుగా చింతూరు మార్గ మధ్యలో తెల్లవారుజామున 4 గంటలకు వచ్చేసరికి ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. చైనా వాల్ అనే ఒక ఘాటి సమీపానికి వచ్చేసరికి బస్సు ఒక్కసారిగా లోయలోకి దూసుకుపోవడం జరిగింది. ఇదే క్రమంలో బస్సులో ఉన్నటువంటి 9 మంది అక్కడికక్కడే స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఘాటి చాలా వరకు కూడా డౌన్ గా ఉండడం, ప్రమాదకరంగా మారడం, డ్రైవర్ నిర్లక్ష్యం ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఘటన జరిగిన వెంటనే 9 మంది చనిపోవడం, అందులోనూ కూడా తెల్లవారుజాము 4 గంటల కంటే ఈ ఘాటీల్లో తక్కువ ప్రయాణం ఉంటుంది. అందువల్ల తొందరగా ఎవరు చూడనటువంటి పరిస్థితి. 4:30 సమయానికి ఏవైతే న్యూస్ పేపర్స్ ఉంటాయో ఆ వెహికల్ రావడం, అక్కడ వారు చూసిన తర్వాత చెక్ పోస్ట్ వరకు వెళ్ళిన తర్వాత చెక్ పోస్ట్ లో ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే చింతూరు పోలీసులు అలర్ట్ చేశారు. చింతూరు పోలీసులు విషయం తెలుసుకున్న వెంటనే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏపీఓతో పాటు ఆరోగ్య సిబ్బందిని, రెవెన్యూ శాఖను అలర్ట్ చేశారు. వెంటనే 4 బృందాలుగా మొత్తం 4 అంబులెన్స్లతో ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు అందించే ప్రయత్నం చేశారు. అప్పటికే 9 మంది చనిపోవడం, మిగిలినటువంటి 22 మంది తీవ్ర గాయాలవడంతో వారిని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఘటన చాలా విషాదకరంగా మారడం, ఆహాకారాలు ఉండడం, వెంటనే కూడా ప్రభుత్వం అలర్ట్ అవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి వీరంతా స్పందించారు. ప్రస్తుతం ఘాట్లో ఘటన స్థలానికి చూస్తున్నాం. మొత్తంగా గాయపడిన వారు కూడా ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తుంది. సో వారికి చికిత్స అందుతోందా? ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఇంకా ఎవరికైనా అంటే ఎక్కువ గాయాలైన వారిని ఏమైనా వేరే హాస్పిటల్స్ కి తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? డీటెయిల్స్ ఏంటి? అంటే చింతూరు ఏరియా ఆసుపత్రిలోనే ప్రస్తుతం క్షతగాత్రులందరికీ మెరుగైనటువంటి వైద్య సహాయం అందుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఆదేశాలతో వైద్య సిబ్బంది అంతా ఉదయాన్నే అలర్ట్ అయ్యారు. మొత్తం ఏరియా ఆసుపత్రికి వచ్చి డాక్టర్లతో పాటు నర్సులు వీరంతా కూడా క్షతగాత్రులకు మెరుగైనటువంటి వైద్యం అందించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. హోంమంత్రి అనిత కూడా ఘటన కాసేపట్లోని ప్రాంతానికి రాబోతోంది. జరిగినటువంటి ఘటన మీద దర్యాప్తు జరుగుతోంది. ఒక పక్క చింతూరు పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ చేస్తోంది. ఈ వజ్రమణి ట్రావెల్స్ బస్ కి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఫిట్నెస్ ఉందా లేదా, డ్రైవర్లకు ఎక్స్పీరియన్స్ డ్రైవర్లా లేదా, వారికి ఉన్న లైసెన్స్ లేని అన్నింటిని కూడా పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ప్రమాదాలు జరగడంతో పాటు పెద్ద ఎత్తున చనిపోతున్నారు. తాజాగా జరిగినటువంటి చింతూరు బస్ ప్రమాదంలో కూడా 9 మంది చనిపోవడం, మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం విమర్శలకు తాగో లేకుండా ముందుగానే అలర్ట్ అయ్యి వారికి మెరుగైనటువంటి చికిత్స అందించడంతో పాటుగానే బాధిత కుటుంబాలను ఆదుకునే దిశగా ప్రయత్నం చేస్తుంది. అందులోనూ కూడా ఇదంతా కూడా ప్రముఖ దేవాలయాలన్నిటికీ తిరిగేటువంటి క్రమంలో భక్తులు చనిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని అయితే ఈజీగా వదలట్లేదు. సీరియస్ గానే తీసుకుని మెరుగైనటువంటి వైద్య సహాయం అందించేటువంటి ప్రయత్నం క్షతగాత్రులకు చేస్తుంది. అంటే ఈ ప్రమాదం జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఘాటీల్లో జరగడం, అందులో కూడా ఎవరు ఊహించి ఉండరు. సాధారణంగా ఈ మారేడుమిల్లి అదేవిధంగా చింతూరు పరిసర ప్రాంతాలంటే ఎక్కువగా ఘాటీలు ఉంటాయి. అందులోనూ మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ ప్రాంతానికి రాష్ట్రాలకు వెళ్లాలంటే ఈ మార్గం గుండా వెళ్లాల్సి ఉంటుంది. అందువల్ల అరకు నుంచి ఖమ్మం, భద్రాద్రి, తెలంగాణకు వెళ్లేటువంటి క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి తరుణంలో తెల్లవారుజాము కావడంతో కొంత ఆలస్యమైంది. అందులోనూ మొబైల్ నెట్వర్క్ కూడా లేని ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం కావడంతో కొంత సహాయక చర్యలకు ఇబ్బంది, ఆటంకం ఏర్పడింది. అయినప్పటికీ సిబ్బంది 108 ద్వారా మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు చింతూరు ఏరియా ఆసుపత్రికి వెంటనే సిబ్బందిని తరలించడం, అదే అలర్ట్ అవడంతో ప్రాణ నష్టం అయితే తగ్గడం జరిగింది. అయినప్పటికీ కూడా మెరుగైన వైద్య సేవలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో చేస్తున్నారు. ఘటన మీద ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. కాసేపట్లోనే హోంమంత్రి అనిత కూడా ప్రాంతానికి రాబోతోంది. మొత్తానికైతే జరిగినటువంటి ప్రమాదం మీద ఇప్పటికే అలర్ట్ ఉన్నటువంటి సందర్భం ఉంది. ప్రమాద ఘటనకు సంబంధించి బస్సు యాజమాన్యం ఏమైనా స్పందించిందా? అక్కడికి ఏమైనా చేరుకున్నారా? ఏమైనా డీటెయిల్స్ అందుతున్నాయా? అంటే ప్రస్తుతం యజమాని ఏవి రామూర్తిగా తెలుస్తోంది. ఈ వజ్రమణి ట్రావెల్స్ గా సమాచారం ఉంటుంది. అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో ఓనర్ చిత్తూరు జిల్లాలోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన ప్రస్తుతం సమాచారాన్ని అందుకున్నారు. ఆ చిత్తూరు నుంచి చింతూరు రావాలంటే చాలా రోజు సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం గైడ్, డ్రైవర్లు ఉన్నారు. డ్రైవర్ కి చెయ్యి విరిగింది. మిగిలినటువంటి చనిపోయిన వారంతా కూడా 50 ఏళ్లు పైబడిన వాళ్ళే. వాళ్ళంతా కూడా ఈ బెంగళూరు, చిత్తూరు, పలమనేరు ప్రాంతాలకి చెందినటువంటి భక్తులు. డ్రైవర్లు కొంత సేఫ్ గానే ఉన్నారు, కానీ చెయ్యి విరిగినటువంటి సందర్భం కనిపిస్తుంది. లోయలో పడినటువంటి క్రమంలో బస్సు ఒక్కసారిగా పల్టీలు కొడుతూ బస్సులో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా చెల్లా చెదిరి ఒకరి మీద ఒకరు పడుతూ లోయలో తలకిందులుగా వచ్చినటువంటి బస్సులో
విరిగిపోయినటువంటి ఆ చైర్లు కావచ్చు, వినుపు చెవులు వాటి అన్నిటి కూడా గుచ్చుకుని 9 మంది చనిపోయినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ బస్సు పర్మిషన్ ఉన్నటువంటి ఉన్నాయా లేదా అనేది ఇంకా తేలాల్సింది, వాటి విచారణలో చూడాల్సింది. బస్సు ఎక్కడ అంటే ఏదైతే వజ్రమణి ట్రావెల్స్ ఉందో ఇది వారికి ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించారు, పర్మిషన్స్ ఉన్నాయా లేదా, ఓనర్ అన్ని సక్రమంగా పాటిస్తున్నారా లేదా, డ్రైవర్ సిబ్బందిని నియమించుకునే క్రమంలో ఇవన్నీ కూడా పరిశీలన జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఓనర్ ఇక్కడ అందుబాటులో లేరు, ఆయన చిత్తూరులోనే ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. మరోవైపు ఎవరైతే 9 మంది చనిపోయారో వారి బంధువులు కూడా ఘటనా ప్రాంతానికి చేరుకుని వారి మృతదేహాలను తరలించేందుకైతే ప్రస్తుతం ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గణేష్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.